గరగపర్రు గరం గరంగా ఉంది. అంబేద్కర్ విగ్రహ తొలగింపుపై తలెత్తిన వివాదంతో ఇంకా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. 144 సెక్షన్ అమలుతో గ్రామం పోలీసు వలయంలో బందీ అయింది. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. మరోవైపు వివిధ రాజకీయ పార్టీలు, దళిత నేతల పర్యటనలు, ఆందోళనతో గరగపర్రు మరింత వేడెక్కుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో రెండు వర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. అంబేద్కర్ విగ్రహం తొలగింపు విషయంలో దళితులకు, అగ్రకులాలకు మధ్య ఏర్పడ్డ గొడవ తారస్థాయికి చేరింది. అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించాలని దళితరులు పంచాయతీకి ఫిర్యాదు చేయడంతో రాత్రికి రాత్రే పంచాయతీ సిబ్బంది విగ్రహాన్ని తొలగించారు. దీంతో దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహం తొలగింపుపై దళితులంతా రోడ్డెక్కి నిరసన తెలిపారు. రహదారిపై బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పోలీసులు, ఆందోళనకారుల మధ్య పలుమార్లు వాగ్వివాదం చోటు చేసుకుంది. 3 రోజులుగా గరగపర్రు గ్రామం నిరసనలతో, నినాదాలతో హోరెత్తింది. ఈ వివాదానికి కారణమైన ఇందుకూరి బాలరాజును అరెస్ట్ చేయాలని దళితులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు పోలీసులు. అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు, కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారగణం గ్రామంలో పర్యటించారు. దళితుల సాంఘిక బహిష్కరణ ఘటనపై బహిరంగ విచారణ చేపట్టారు. బాధితుల నుంచి, వివిధ ప్రజా సంఘాల నుంచి వివరాలు సేకరించారు. నిందితులను అరెస్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామంలో సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు బాధితులకు ఉపాధి కల్పించాలని ఆదేశించారు. గరగపర్రులో పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు రాజకీయ నేతలు, దళిత సంఘాల పర్యటనలతో గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. వారు బాధితుల్ని పరామర్శించి తాజా పరిస్థితులపై ఆరా తీశారు. మరోవైపు ఈ వ్యవహారంపై 2 రోజుల్లో విచారణ పూర్తి చేస్తామని చెబుతున్నారు పోలీసులు. గరగపర్రు గ్రామంలో వైసీపీ నేతల బృందం బాధితులతో భేటీ అయింది. గ్రామంలో నెలకొన్న పరిస్థితులను వైసీపీ నేతలు అడిగి తెలుసుకున్నారు. తమను సాంఘికంగా బహిష్కరించారంటూ ఆరోపించారు బాధితులు. గరగపర్రు ఘటనలో దోషులను 24 గంటల్లోగా అరెస్ట్ చేయాలని, లేని పక్షంలో తన స్వగృహంలో ఆమరణ దీక్ష చేపడతానని హెచ్చరించారు మాజీ ఎంపీ హర్షకుమార్. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు రాములు ఇచ్చిన హామీ మేరకు బాధితులకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. అధికారులంతా టీడీపీకి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి పరిస్థితులు దాటే పోకముందే మేల్కోనండి. రేపు 9 గంటల లోపల అతను అరెస్ట్ చేయకపోతే మరి ఏం జరుగుతుందో నేను చెప్పలేను. నేను ఇక్కడ ఆమరణ దీక్ష కూర్చుంటాను. నేను ఇంట్లోనే నన్ను బయటకు వెళ్ళలేకపోతే మీరు నిర్బంధిస్తే రేపు 9 గంటలకి నేను ఆమరణ దీక్ష కూర్చుంటున్నాను. ఈ లోపల మర్యాదగా మీరు అరెస్ట్ చేసి దోషుల్ని అరెస్ట్ చేయమని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నాను. దళితులను సాంఘిక బహిష్కరణ చేశారంటూ వస్తున్న ఫిర్యాదులపై రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ కారం శివాజీ విచారణ చేపట్టారు. సుమారు 2 నెలల క్రితం గ్రామంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసినందుకు అగ్రవర్ణాలకు చెందిన కొందరు తమను సాంఘిక బహిష్కరణ చేశారని దళితులు ఆందోళన చేస్తున్నారు. ఈ విచారణలో ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ పాల్గొన్నారు. గరగపర్రు వివాదంపై 2 రోజుల్లో విచారణ పూర్తి చేస్తామన్నారు జిల్లా ఎస్పీ. ఇప్పటికే 3 పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీ విచారణ ప్రారంభించారని ఎస్పీ తెలిపారు. ఆధారాలు సేకరించి స్టేట్మెంట్లు నమోదు చేయాల్సి ఉందన్నారు.